వెల్కమ్ టు రవ్వ లడ్డు ఫెస్ట్ ఛానల్. ఆలుతో ఎన్నో రకాలైన మనము వంటకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆలుతో స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు, డ్రై ఫ్రూట్స్, బాదాము, కిస్మిస్, చక్కెర, ఇలాచీలు, నెయ్యి. ఈ నెయ్యి ఇంట్లోనే తయారు చేసింది నెయ్యి అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని విధానము చూద్దాము. ఆలుగడ్డలను కడిగి మనము మొత్తము మట్టి ఏం లేకుండా ఫ్రెష్గా కడుక్కోవాలి. వీటిని ఇలా కడుక్కోవాలండి. ఇలా కడిగేసి మనము ఈ ఆలుగడ్డలను 2 ముక్కలుగా చేస్తే తొందరగా ఉడికిపోతాయి. అందుకని ఇక్కడ మనం 2 ముక్కలుగా చేసి ఒక గిన్నెలో పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకోవాలి. ఈ ఆలుగడ్డలు మనము ఎట్లా అంటే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఉడికిపోతున్నాయి. ఇప్పుడు ఉడికాయో లేదో మనం చూసుకోవచ్చండి. ఒక స్పూన్ బట్టి మనము ఇలా అన్నామంటే మెత్తగా అయిపోయిందంటే మనం తీసేసుకోవచ్చు. ఇలా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసి మనం చల్లటి నీళ్ళు మళ్ళీ పోసుకొని వీటిపైన పొట్టు అంతా తీసేసేయాలి. ఏ మాత్రం కూడా పొట్టు ఉంచకూడదు. దీన్ని మొత్తం తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఆలుగడ్డతోనే చాలా బాగుంటుందండి ఈ స్వీటు. మన ఇంటికి ఎవరైనా వచ్చినా, ఫ్రెండ్స్ కానీ ఎవరో వచ్చినా కూడా మనం ఒక 10 నిమిషాల్లో చేసేయచ్చు. ఈ ఆలుగడ్డలను మొత్తము మెత్తగా చేసేసుకోవాలి. గడ్డలు ఇలా లేకుండా మొత్తం స్పూన్తో ఇలా అనేసేసేయాలి. ఇలా మొత్తము మెత్తగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో మనం వేయించుకోవాలి. బాదం వేసాను ఇక్కడ నేను. ఈ బాదం కొంచెం వేగాక మనం కిస్మిస్లు ఇందులో వేసేయాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ ఇందులో వేస్తే బాగుంటుంది. మొత్తం వేగిన తర్వాత ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇదే గిన్నెలో మనము చక్కెర వేసుకోవచ్చు. కొన్ని వాటర్ పోసుకోవాలి. స్వీటు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మనం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వాటర్ పోసి బాగా పోయొద్దు, కొన్ని పోసుకొని మనం చక్కెర కరిగేంత వరకు పోసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా చక్కెర అంతా కరిగిపోతుంది. ఉడికిపోతుంది చూడండి. ఇలా అయిపోయాక ఈ ఆలుగడ్డ మొత్తం మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా, అది తీసి ఇందులో వేసేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము మొత్తము కలపాలి. స్టవ్ కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలండి. బాగా హైలో పెట్టవద్దు, మరీ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని ఆలునంతా మొత్తం ఇలా కలపాలి. ఏ మాత్రం ఉండలు లేకుండా చూసుకోవాలి మనము. ఇలా కలుపుకోవాలి. వాటర్ అంతా అయిపోయేంత వరకు మనం మధ్య మధ్య కలుపుతూనే ఉండాలి. అడగంటనియొద్దండి. ఇలా ఉడికిపోతుంది చూడండి. ఇలా ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి
వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు స్టవ్ పైనే ఉంచేసేయాలి. ఇది ఇలానే కలుపుతూనే ఉండాలి. ఏమాత్రము అడుగంటకుండా చూసుకోవాలి మనం. అడుగంటితే బాగుండదు. ఇందులో ఇలాచి పౌడరు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. పొటాటో హల్వా అండి రెడీ అయిపోయింది. ఇదే హల్వాతోనే మనం భక్షాలు కూడా చేసుకోవచ్చండి. హల్వా రెడీగా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం తొందరగా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకోవాలండి. ఇందులో కొంచెం ఇప్పుడు నూనె పోసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా అయిపోతుందండి. ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానిపైన నూనె పెట్టుకోవాలి. ఈ గోధుమ పిండిని మనం తీసుకొని చిన్న ఉండల్లాగా చేసి ఇలా ఒత్తుకోవాలి. ఈ హల్వాను మనం ఇట్లా చిన్న బాల్ లాగా చేసుకొని ఇందులో గోధుమ పిండిలో పెట్టేసి మొత్తం ఫిలప్ చేసేసేయాలి. ఇది పైకి రాకుండా ఈ గోధుమ పిండి అంతా మొత్తము ఇలా కప్పేసేయాలండి. ఏమాత్రం కూడా పైకి రావద్దు, వస్తే భక్షాలు మంచిగా రావండి. ఇలా పెట్టేసుకొని మనము ఈ పాలిథిన్ కవర్ మీద ఇలా మెత్తగా ఒత్తేసేయాలి. ఇలా పల్చగా చేసుకోవాలండి మనం భక్షాలు. ఇక్కడ పెనము స్టవ్ పైన పెట్టుకొని వేడయ్యాక నూనె పోసుకోవాలి. ఇలా దీన్ని మనం తీసి మెల్లగా అందులో వేసేసేయాలి. పెనం పైన వేసేసి సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇది ఇలా సరాతంతో ఇలా మెల్లగా తీసి రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. రెండు సైడ్ల కాలిపోయింది. దీన్ని తీసి మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాము. మనం ముందుగా ఈ హల్వా రెడీగా ఉన్నదనుకోండి, మన ఇంటికి ఎవరైనా వచ్చిన గెస్టులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినా కూడా మనము ఈ భక్షాలు ఈజీగా చేసి పెట్టవచ్చండి. 10 నిమిషాల్లో చేసి పెట్టవచ్చు. వాళ్ళకి వెరైటీగా ఉంటుంది.
మనది భక్షాలు అయిపోయాయి. పొటాటో భక్షాలండి రెడీ. Thanks for watching. Please like, share and subscribe to my channel.